జగన్మోహన్ రెడ్డి మధ్యకాలంలో మాట్లాడుతూ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత 4 నెలల్లోనే తిరుగు పుంజుకునే విధంగా జిల్లా అధ్యక్షులను కానీ లేదంటే కనుక రీజనల్ ఇన్ఛార్జీలను కానీ మార్చేస్తున్నాను, ఎందుకంటే పార్టీలో ఫైర్ రావాలి అంటున్నాడు. అంటే ఇంతకు మొదలు ఫైర్ లేదనా ఆయన కొత్తగా ఫైర్ ఏమన్నా కోరుకుంటున్నాడు అనుకోవచ్చు అంటారా? ఫైర్ అసలు ఫస్ట్ నుంచి ఉంటేగా, ఫైర్ ఫస్ట్ నుంచి లేదుగా. ఫైరు వాళ్ళు పుట్టిస్తే పుట్టేది కాదు. ఆ టైంలో 2019లో ఏదో టైం బాగుండి గెలిచారు, దాన్ని వీళ్ళు బలం అనుకున్నారు. అది బలం కాదు, అది వాళ్ళు చేసే పనులు ఏం పనులు అయ్యి. అసలు వాళ్ళు రాజకీయ నాయకులని ఎవరు అన్నారా? వాళ్ళు వ్యాపారస్తులు. వ్యాపారం చేసే వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఎట్లుంటుంది అట్లా ఉండిద్ది. అది ఎందుకని అంటారు? అకస్మాత్తుగా జిల్లా ఇన్ఛార్జీలను మార్చడం, గతంలో ఎన్నడూ లేని విధంగా కోఆర్డినేటర్స్ వీళ్ళందరినీ మళ్ళీ గతంలో ఎందుకని పెట్టుకోలేకపోయాడు అంటారు. ఇప్పుడు సడన్గా పార్టీ నిర్మాణం మీద దృష్టి ఎందుకు పెట్టారనుకోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే ఒక బలుపు ఒకటి ఉంది. నేనే మొత్తం, నేనే సర్వం, నేను చెప్పినట్టు వినాలా, ఎవడు కూడా నా మాటకు ఎదురు చెప్పకూడదు. ఎందుకన్నా ఎవడంటే ఆ మాట వచ్చే ప్రతి రూపాయి ఆయనకే లెక్క చెప్పాలా. ఎవడో రూపాయి తినడానికి వీలు లేదు. వచ్చిన వాళ్ళందరూ కూడా దొంగలే. వాళ్ళందరినీ లైన్లో పెట్టి వాళ్ళందరికీ అందకుండా చేసి మొత్తం 7 లక్షల కోట్ల రూపాయలు ప్రజాస్వామ్య డబ్బులు మొత్తం మింగి ఎంజాయ్ చేశాడు వాడు. ఇవాళ తినడానికి లేకపోతే ఎమ్మెల్యేలు మొత్తం ఎటువంటి దూరం అయిపోయేటప్పటికి వాళ్ళ అత్తాన్ని కూడగట్టాలని చెప్పని మళ్ళీ వాళ్ళ క్లస్టర్ ఇన్ఛార్జ్ అని తోటకూర కట్ట ఎన్ని చేసినా కూడా ఎవరైనా రైలు వెళ్ళిపోయినా వాడు బస్టాండ్లో ఉండే ఉపయోగం, రైల్వే స్టేషన్లో ఉండే ఉపయోగం చెప్పు. రైలు ఉన్నప్పుడు ఎక్కితే ఉపయోగం, కానీ ఎవడన్నా వెళ్తే ఎమ్మెల్యేలు కనీసం లోపలికి కూడా రానిచ్చేవాడు కాదు. ఇవాళ ప్రతి చిన్న కార్యకర్తను కూడా నీకు దండాలు పెడుతున్నాడు కనపడ్డ చోటల్లా. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని దరగాలు తిరిగినా కూడా వేస్ట్ అయిపోయింది నీ సినిమా. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక మరి ఈ అంబటి రాంబాబు కూడా కొత్త విషయం అయితే చెప్తున్నారు. ఆయన పార్టీకి పనిచేసిన ప్రతి కార్యకర్త పేరు నేను గ్రీన్ బుక్లో రాసుకుంటాను, వాళ్ళకి మనం అధికారంలో రాగానే పదవులు ఇచ్చేద్దాము అని చెబుతున్నారు కదా. ఏదో తొందరలో 1 నెలలోనో 2 నెలల్లోనో ఎలక్షన్లు వచ్చే విధంగా అసలు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించడం కానీ, లేదంటే ఇక్కడ అంబటి రాంబాబు హామీలు ఇవ్వటం కానీ, గ్రీన్ బుక్ కథ ఏందంటారు అసలు గ్రీన్ బుక్ ముందు రెడ్ బుక్ ఓపెన్ చేయనండి. ఓపెన్ కాల, ఇంకా 2 పేజీలు ఓపెన్ అయింది. మిగతా ఓపెన్ అయిన తర్వాత ఈ గ్రీన్ బుక్ ఓపెన్ చేయడానికి ముందు మనిషి ఉండాలిగా. ఆ గ్రీన్ బుక్ ఉండదు, ఆడు ఉండడు. ఏందా గ్రీన్ బుక్ ఓపెన్ చేసేది? ఆడు చేసేది ఏంది? అన్ని స్కాములు తప్ప ఏముంది? మొన్నటిదాకా సత్తెనపల్లిలో సంక్రాంతి పండగకి 200 రూపాయల స్కీమ్ పెట్టి డబ్బులు వసూలు చేసిన ఎదవాడు. వాడి గురించి ఏం చెప్పాలి చెప్పు? రాంబాబు చేసేది ఏపీ ఐఐసిలో చేసిన ద్రోహం, మామూలు ద్రోహం. రాజశేఖర రెడ్డి దయాదాక్షిణ్యాలతో ఒక అధికారం ఇస్తే, రేపల్లో గెలిచిన తర్వాత ఏపీ ఐఐసిలో ఇస్తే దాంట్లో వాడు చేసినంత స్కామ్ ఇప్పుడు దాకా ఏపీ ఐఐసిలో ఎప్పుడు చేయలే. ఆ దెబ్బకి రాజశేఖర రెడ్డికి మైండ్ పోయి రాజశేఖర రెడ్డి కన్నా ఆస్తి ఎక్కువ సంపాదించాడు. ఆ దెబ్బకు భయపడి వాడికి సీటు కూడా ఇవ్వలేదు. ఇక ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొత్త ఊరిపం కోట్లింగం అని కోతికి కొబ్బరికాయ దొరికినట్టు వాడు ఒకడు దొరికాడు. రాజశేఖర రెడ్డి తర్వాత వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డికి అంత గట్టిగా మాట్లాడేవాడు ఎవడున్నాడంటే బజారోడు ఎవడున్నాడని ఎదిగితే అంబటి రాంబాబు పడ్డాడు. అందుకని తీసుకెళ్ళి వాడిని ఆడ పెడితే వాడు వాగి స్కీములు ఏంది ఆ గ్రీన్ బుక్ పెట్టేది ఏంది? ఏం బుక్ పెడతావు నువ్వు? ఆయన రెడ్ బుక్ పెట్టాడంటే మీరు చేసిన అన్యాయాలు ఉన్నాయి కాబట్టి పెట్టాడు. నువ్వు గ్రీన్ బుక్లో ఏ అన్యాయాలు ఉన్నాయి పెడతావు? అన్యాయం కాదు, పార్టీ కష్టపడిన కార్యకర్తలకు పదవులు ఇస్తామంటున్నారు కదా. అంటే ఇప్పుడు ఒక కష్టపడటం అంటే కనుక ఎగబడండి అనే సూచన అయితే కనుక ఇటు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు, ఇటు రాంబాబు కానీ మిగతా నాయకులు కానీ ఇచ్చే పరిస్థితి. ఎందుకని అంటారు ఇప్పటి నుంచి ఎగబడండి అనే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు ఎగబడండి అని అనకపోతే ఎటోళ్ళు అటు వెళ్ళిపోతున్నారు. అయిపోయింది. 90% టీడీపీలోకి బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అట్లా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకపోతే ఎప్పుడు కూడా వైసీపీలో ఉండే పరిస్థితి లేదు. అసలు మంత్రులే మెయిన్ మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం వచ్చేసారు. ఇక మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఈ మాట కూడా రెచ్చగొట్టి, వాడికి ఉన్న లక్షణం అదేగా, ప్రజల్ని రెచ్చగొట్టి అధికారం చేపట్టడమే వాడి ఉద్దేశం. అట్లా చేసి వచ్చినోడేగా వాడు కూడా. వాడి జనాలు మొత్తాన్ని కూడా రెచ్చగొట్టాలా. ఫస్ట్ నుంచి లేని కార్యకర్తల మీద ప్రేమ ఇప్పుడు ఎందుకు వచ్చింది? అందరు వెళ్ళిపోతున్నారు కాబట్టి. అసలు నీ ఇంట్లో పోవాలంటేనే 30 అడుగులు గోడ ఉంది. అసలు దగ్గరికి రానిచ్చావు ఎవడన్నా? ఇవాళ వచ్చి నీ అవసరం కోసం, రాజకీయ అవసరం కోసం ఇవాళ నువ్వు ప్రతి కార్యకర్తను ఎమ్మడేసుకొని తిప్పాలని చూస్తున్నావు. జనాలకు వాళ్ళకే అర్థమైపోయింది నువ్వు దొంగ అన్న సంగతి.
ఇవి నువ్వు ఎన్ని బతిలాడినా కూడా వచ్చేది ఎవడంటే నీతో పాటు ఉన్న దొంగలే తప్ప ఆ ఉన్న 6 దొంగలు అంబటి రాంబాబు ఒకడు, ఆ నెల్లూరోడు అనిల్ కుమారు, ఆ గుడివాడ గుండా, వల్లభనేని వంశీ, ఇట్లాంటి సన్నాసి బ్యాచ్ ఉన్నారు. అదొకటి ఉంది. నగరి నుంచి ఒక పెద్ద బర్రె వచ్చింది, ఇంగ్లీష్ బర్రె, అదొకటి. ఇప్పుడు కొత్తగా వచ్చింది శ్యామల పావలా అన్న దాని పేరు ఏదో వచ్చింది, జపాన్ పార్టీ. అది చూస్తే దాని మొహం పాడుగాను బలిలాగా ఉండిద్ది. అది దాన్ని తీసుకొచ్చారు. ఈ రోజాన్ని చూసి చూసి శిశువు పుట్టిందని చెప్పి తెచ్చారు శ్యామలాని అమెరికాలో. ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి నువ్వు రాజకీయం ఏం చేస్తావు? నువ్వు రాజకీయం చేయాలంటే రాజకీయ నాయకులను పెట్టాలా. నాయకులు ఉంటేనే, మంచి వాళ్ళు ఉంటేనే రాజకీయం అయింది. ఈ పిచ్చి పిచ్చోళ్ళు బజార్లు పోయేవాళ్ళని, నరసరాపేట డ్యాన్స్ పార్టీ వాళ్ళని తీసుకొచ్చి ఎవడుంటాడా? సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక నిన్న రోజే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద, చిన్నపిల్లల మీద, వీళ్ళందరి మీద దాడులు పెరిగిపోతున్నాయి, ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళాడు, అంతు తేలుస్తా అన్న చంద్రబాబు ఎక్కడ దాక్కున్నాడు అని చెప్పి ఆమె అయితే మాట్లాడుతుంది కదా. నిజంగానే దాడులనే అంత దారుణంగా పెరిగిపోయినాయి అంటారా? దాడులు జరిగితే ఫస్ట్ రోజా మీద జరిగిందా? పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? వీళ్ళందరూ కూడా మన అభివృద్ధి మీద మైండ్ పెట్టి పనిచేస్తారు. వీళ్ళకి కావాల్సినంత క్రిమినల్ తగాదలు, గొడవలు, కేసులు, కోర్టులు, దావాలు ఇవి కావాల్సింది వీళ్ళకి. మీరు అనుకుంటున్నారు వైసీపీ నాయకులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరేదో తెలుగుదేశం వాళ్ళని ఈ దాడులు ఇవన్నీ అని చెప్పని మైండ్ ట్రాప్ చేయాలని మీరు చూస్తున్నారు. ఆ పిచ్చి ట్రాప్లో పడటానికి అటు పైన ఉన్నది సింహం చంద్రబాబు నాయుడు గారు. నీలాంటి చిల్లర వెధవల్ని 1,00,000 మందిని చూస్తుంటాడు ఆయన. నీ ట్రాప్లో పడే అంత పిచ్చోడేం కాదు ఆయన. ఆయన నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్తుంది. మీరు 100 మంది 100 కట్టెలు పెట్టినా ఎవ్వడేం చేయలేడు. ఇప్పుడు కాదు, వాడు అన్నాడు కొడాలి నాని, ఓ జీవితకాల టైం ఇస్తావు నీకు, చంద్రబాబు నాయుడు మీద గెలువు, వాడి బూట్లు దుడుతావు. వాడు అసలు వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు చెప్పు? వాడి కర్మ వాడిని వదిలిపెట్టిందా? ఇవాళ కనీసం మనిషి రోడ్డు మీద రావడానికి కూడా భయపడుతున్నావు. వెదవాడు మొన్న వచ్చాడు కాన్న, ఏడకొచ్చాడు? వాళ్ళ బండిలో ఎక్కొచ్చి వాళ్ళ తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి కాసేపు కూర్చొని ఆ గదిలో కూర్చొని అసలు ఏ గదిలో ఇంటర్వ్యూ చేస్తున్నాడో కూడా తెలియదు. వాళ్ళు చేసి వెళ్ళిపోయాడు వాడు. వీళ్ళందరూ కూడా వెధవల గురించి కూడా మనం చెప్పటం తప్పు. ఇక వాళ్ళు మారరు ఇంకంతే వాళ్ళు. ఏంది మరి ఇక్కడ ఇప్పుడు గతంలో చూస్తే కనుక కోడెల శివప్రసాద్ గారు ఫర్నిచర్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదు. ఆ రోజు కోడెల శివప్రసాద్ గారు లేఖ రాశారు. మరి ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన దగ్గర ఉన్న ఫర్నిచర్ తీసుకెళ్ళమంటే ప్రభుత్వం తీసుకెళ్ళట్లేదు. అలాగే ఈయన కూడా లేఖ రాశారు. మరి అప్పుడు కోడెల గారి మీద కేసు పెట్టింది ప్రభుత్వం, అప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మరి ఫర్నిచర్ తీసుకెళ్లకుండా ఈ ప్రభుత్వం కూడా ఇలా ఇరికించాలని ఏమైనా ప్లాన్ చేస్తుంది అనుకోవచ్చు అంటారా? మరి కోడెల శివప్రసాద్ గారు గౌరవప్రదమైన వ్యక్తి. నిజంగా ఆయన వాళ్ళ నాన్న పుట్టాడు కాబట్టి చచ్చిపోయాడు. అంత మాట అంటే కోడెల శివప్రసాద్ ఒక డాక్టరు, గౌరవం మర్యాద తెలిసిన మనిషి. చిన్న మచ్చబడ్డా కూడా చీ అనుకున్నాడు మనసు. వీళ్ళ పెట్టిన టార్చర్కి ఆయన ప్రాణం వదిలేశాడు. వీళ్ళకి పోటీ ఏంది? వీళ్ళని 100 తిట్టినా ఊసుకొని పోయే రకాలు అయితే వీళ్ళని తుడుచుకొని వెళ్ళిపోయే రకాలు వీళ్ళు. వాళ్ళ నాన్న పుట్టాడు కాబట్టి నిజాయితీగా చచ్చిపోయాడు కోడెల శివప్రసాద్. వీళ్ళు ఎందుకు చస్తారా చెప్పు? ఎవరు వీళ్ళ నాన్న ఎవరో తెలుసా వాళ్ళకి? వాళ్ళ బతుకులన్నీ తెలుసు, బజారు బతుకులు వాళ్ళవి. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాం కాసేపు. ఇది ఏం జరుగుతుందంటారు రాష్ట్రంలో? ఆయన ఏమో జగన్మోహన్ రెడ్డి ఏమో పక్కన దాడులు చేయండి అన్నట్టు పురుగొలుపుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏమో వెనకడిగేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని చూసి చంద్రబాబు నాయుడు గారు భయపడ్డారనుకోవచ్చు అంటారా? ఎందుకంటే కనుక చంద్రబాబు నాయుడు గారు భయపడ్డారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి వస్తానంటే పొంగనూరు అప్పటికప్పుడు అరెస్ట్ చేశారు నిందితుల్ని అని చెప్పి మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్నాడు కదా వ్యాఖ్యలు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందు పొంగనూరు అంగళ సెంటర్ రమ్మని చెప్పి తెలిసిద్ది. ఎక్కడ దాకా ఎందుకు? ఆయన ఊర్లోనే ఆయన రోడ్డు మీదకి వస్తానికే భయం వేస్తుంది. చంద్రబాబు నాయుడు వీళ్ళని చూసి భయపడతాడా? చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళే అంత సీన్ ఉందా వాళ్ళకి? అసలు ఆయనతో పోటీ అయిందా వీళ్ళకి? వీళ్ళు నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. ఒక లోకేష్ చాలు వాళ్ళకి. లోకేష్ దగ్గర ఉన్న రెడ్ బుక్ కొద్దిగా ఓపెన్ చేస్తున్నామంటేనే దడ పుట్టింది వాళ్ళకి. వీళ్ళు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతారు.